చక్కటి ఉపమానం ద్వారా అక్కడ బోధించాడు. ఈ విధంగా సత్యమైనటువంటి విషయం అది అని. ఎవడైతే అద్వైత జ్ఞానాన్ని పొందుతాడో వాడు మాత్రమే కైవల్యాన్ని పొందుతున్నాడు, వాడు పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందుతున్నాడు. కేవల సత్కర్మాచరణ చేస్తూ పవిత్రమైన జీవన విధానం కలుగుతూ పుణ్యమయమైనటువంటి చిత్తవృత్తులు కలిగినటువంటి వాడు మరణానంతరం ఈ సత్కర్మల ఫలితంగా ఉత్తమమైన పుణ్యలోకానుభవం పొందుతాడు. ఈ రెండూ లేకుండా అసలు వీటి గురించి ఇటువైపు పుణ్యకర్మలు పవిత్ర కర్మలు లేవు, మరొక వైపు ఆత్మవిచారణ జ్ఞానము లేదు. ఈ రెండూ లేనటువంటి వాళ్ళ గతులు పాపగతులు. కనుక సమస్త జీవుల గతుల్ని 3 విధాలుగా విభజించవచ్చు. పుణ్యలోక సుఖములో ఒక గతి, ఇంకోటి పాపలోక గతులు, మూడవది అద్వైమైన కైవల్య గతి. ఈ 3 రకములైన గతుల గురించి ఇక్కడ చెప్పారు. నిన్నటి వరకు మనం చెప్పుకున్నవి 2 రకాల గతులు, అంతే కదండి. మనకి సద్గతులు ఇచ్చే పనులన్నీ నిన్న చెప్పుకున్నాం. నిన్నటి వరకు చెప్పినవి వ్రతములు కానివ్వండి, ప్రాశ్చిత విధానములు కానివ్వండి, ఇతరిత్ర చెప్పినటువంటి ధర్మములన్నీ కూడా మనల్ని తరింపజేసేవి చెప్పుకున్నాం. ఇవన్నీ ఉన్న స్థితిని కంటే ఉన్నత స్థితిని ఇచ్చే విషయములు చెప్పుకున్నాం. ఉత్తమమైన గతులు ఇస్తాయి. క్రమంగా మనకి ఆత్మజ్ఞానానికి హేతువైన విషయములే అన్నీ ప్రస్తావించడం జరిగింది. కానీ పాపగతులు ఎలా ఉంటాయి అనే దాని గురించి చర్చ. ఈ ప్రశ్న వెంటనే సూత పౌరాణికునికి శౌనకాది మహర్షులు ప్రశ్నించారు. ఇంతవరకు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ పాపాత్ముల గతులు ఎలా ఉంటాయో చెప్పండి అని అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సందర్భవశాత్తు గరుత్మంతుడు కూడా నారాయణుని అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు అని చెప్తూ, అప్పుడు నారాయణుడు గరుత్మంతుని చెప్తున్న సన్నివేశం వర్ణిస్తూ ఇక్కడ వైకుంఠలోక వర్ణన చాలా విశేషంగా చేయడం జరిగింది. అది మనం స్మరించుకుందాం. ఎందుకంటే తర్వాత వినేవన్నీ భయంకరమైన లోకాలు వినబోతున్నాం. ముందొకసారి పరమ పావనమైనటువంటి ఆ దివ్యమైన వైకుంఠ లోక వర్ణన, వైకుంఠ విరాజమానుడైనటువంటి నారాయణుని వర్ణన. నిన్న నారాయణ వర్ణన చేసుకున్నాం, ఎలా ఉన్నాడు, ఎలా ధ్యానించాలి అనేది. ఈ వైకుంఠం గురించి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ ఆ దివ్యమైన లోకం విశుద్ధ సత్వగుణంతో కూడి ఉంటుంది. విశుద్ధ సత్వగుణం ఇది. నిజానికి బ్రహ్మముగా నారాయణుడు గుణాతీతుడు, కానీ సగుణ బ్రహ్మముగా అతడు విశుద్ధ సత్వగుణంతో కూడి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. మనం చూస్తున్న ఈ జగత్తులో సత్వగుణం ఉంది, కానీ విశుద్ధం కాదది. అది రజోగుణ తమోగుణ మిశ్రితమైన సత్వగుణం. విశుద్ధ సత్వగుణం అనేటువంటిది ఈ దివ్యమైన వైకుంఠ ధామంలో ఉన్నది. అది విశుద్ధ సత్వగుణంతో కూడింది. అది మాయకు అతీతమైనటువంటిది, మాయాతీతమైనటువంటి ధామము. అక్కడ మాయ యొక్క ప్రణాళిక చెల్లదుట. ఎందుకంటే ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడ మాయ చెల్లదు. మాయ ఆయన అధీనంలో ఉంటుంది. జగత్తు మాయకు అధీనమైతే మాయ ఆయనకు అధీనంలో ఉంది. అందుకు మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం అన్నారు ఇక్కడ. అలాగా ఆ మాయాతీతమైనటువంటి విశుద్ధ సత్వమైనటువంటి ఆ దివ్య భూమికలో అనేక మంది పార్షదగణములు, వాళ్ళు కూడా చతుర్భుజములతో శోభిల్లుతూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ ధామంలో వివిధములైన శక్తులతో, మూర్తిమంతములైన వేదాది విద్యలతో నీలమేఘశ్యాముడే నారాయణుడు విరాజిల్లుతూ ఉంటాడు. కనుక ఆ వైకుంఠ ధామాన్ని, ఆ నారాయణ్ణి ధ్యానిస్తే చాలు మన మనస్సు ఆ దివ్యమైన సత్వగుణంతో నిండి క్రమంగా శుద్ధతకి అవకాశం ఉన్నది. అలాంటి ఆ నారాయణ స్వామి వద్ద గరుడు భగవానుడు నమస్కరించి అడుగుతున్నాడయ్యా ఈ ప్రశ్న. ఏది? ఈ పాపలోకగతుల గురించి. ఇంతవరకు నారాయణ నువ్వు చెప్పిన వాటిలో కదాచిత్ సుఖమాసీనం వైకుంఠే శ్రీహరిం గురుం వినయావనతో భూత్వా పప్రచ్ఛ వినతాసుత. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నువ్వు భక్తి మార్గములు ఎన్నెన్ని రకములు ఉంటాయో చెప్పావు. భక్తి మార్గో బహువిధ కథితో భవతా మమ తథాచ కథితాదేవ భక్తానాం గతిరుత్తమ. భక్తులు ఎలాంటి ఉత్తమ గతులకు వెళతారో కూడా వివరించావు. భక్తుల మార్గములు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరించావు. అధునా శ్రోతుమిచ్ఛామి యమ మార్గం భయంకరం. నాకు యమ మార్గం తెలుసుకోవాలన్నది. ఎందుకంటే నాకు అనేక లోకముల గురించి తెలుసు, యమ మార్గం గురించి మాత్రం ఇప్పుడు చూడలేదన్నాడు. ఎవరు? గరుత్మంతుడు చూడలేదుట. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి. కానీ యమలోకం చూడాలన్నా ఏదో ఒక పాపం చేసుకు పుట్టాలట. ఎందుకంటే ఆ భయంకరమైన ఆ స్థితిని చూడడం కోసం నరక దర్శనం అదొక రకమైనటువంటి పాపఫలమే. కానీ గరుత్మంతుడికి ఎప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు, కానీ కుతూహలం మాత్రం ఉంది, తెలుసుకోవాలి. అందుకు ఆ ప్రశ్న ఇలా వేస్తున్నాడు. అయితే నరకం ఎవరికి? ఈ ప్రశ్న చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు.
గరుత్మంతుడికి తెలుసు, ప్రశ్నలోనే సమాధానం. నరకం ఎవరి కోసం సిద్ధంగా ఉంటుందో. త్వద్భక్తి విముఖానాంచ తత్రైవ గమనం శృతం. నీపై భక్తి లేని వారు, నీ భక్తి పట్ల విముఖులైన వారు, వాళ్ళు అక్కడికి వెళతారని నేను విన్నాను. అంటే భగవద్భక్తి రహితులు చేరే చోటది. ఇది తెలుసుకోవాల్సినది. కనుక వారు చేరే చోటది. ఈ భక్తిలో గరుత్మంతుడు నిండైన వాడు కనుక ఆయనకి ఆ బాధ లేదు. సుగమం భగవన్నామ జిహ్వాచ వశవర్తిని తథాపి నరకయ్యాంతి దిగ్ధిగస్తు నరాధమా. ఈ మాటతో నుండి ఎలా చెప్తున్నాడు గరుత్మంతుడు. అసలు నరకానికి ఎలా వెళ్ళగలుగుతున్నారయ్యా వీళ్ళు? అసలు నరకం తప్పించుకోవడం చాలా సులభం. ఏమిటి అంటే, నీ నామం అంటే చాలు నరకం నుంచి తప్పించుకోగలరు. నీ నామం అనడానికి కష్టపడాలా? ఈ నోరు ఢమఢమా అని వాగుతూనే ఉంటుందిట. ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా అన్నట్టు ఏదో ఒకటి వాగడం చాలా సులభం. ఏదో ఒకటి వాగ్గలిగే నోరు నారాయణ సులభంగా అనగలదు. సులభంగా అనగలిగే నారాయణ నామం కూడా అనలేక నరకాలకు పోతున్నారంటే ధిక్ ధిక్ అస్తి నరాధమాన్. ఛీ ఛీ ఈ నరాధములు అన్నాడు. ఆ చీచి అనే మాట ధిక్ ధిక్ అనే మాటలేదు. కనుకనే అందుకే భగవన్ నామము అంత దివ్యమైనటువంటిది. అంత తేలిగ్గా నామమనే నరకం నుంచి తప్పించుకోగలరే. అలాంటిది చాలామంది కట్టలు కట్టుకుని చేరుతున్నారు. చిత్రం ఏంటంటే, సృష్టిలో ఎప్పుడూ కూడాను అజ్ఞబాహుల్యో లోక అని శృతిశాస్త్రం మనకు చెప్తోంది. అజ్ఞబాహుల్యో లోక, లోకం ఎప్పుడూ అజ్ఞాన బాహుల్యంతోనే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మెజారిటీ అభిప్రాయం అని. లోకంలో మెజారిటీ ఎప్పుడు అజ్ఞానం ఏంట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అజ్ఞానమే మెజారిటీతో ఉంటుంది. ఇది లోక లక్షణం అది. కనుకనే నరకానికి క్యూ చాలా పెద్దది. అదే వైకుంఠానికో కైలాసానికో దివ్యగతులకు క్యూ చాలా తక్కువ ఉంటుందిట. కనుక ఆత్మజ్ఞానానికి సత్కర్మలకి తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి పుణ్యకర్మలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తుంటారండి అంటే, వాళ్ళు నిజానికి ఆశాపరులై లోభపరాయణులే చేస్తున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. కానీ అది కేవలం పాపనాశనం కోసమో లేక ఈశ్వర ప్రీతి కోసమో, అంటే చిత్తశుద్ధి కోసమో ఈశ్వర ప్రీతి కోసమో ఈ సత్కర్మలను ఆచరించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కోసము ఇంకా ఆశపూతతనంతో చేసేవాళ్ళు కనిపిస్తారు. కానీ చిత్తశుద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళను కూడా వేళ్ల మీద లెక్క పెట్టారు. కనుకనే విష్ణునామం అనడం చాలా సులభం కనుక అనేక మందికి, మనిషి పుట్టిన ప్రతివాడు అనగలడు కనుక అందరూ అంటున్నారు అనుకోవద్దు. అనకుండానే కాలం గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాటలు ఇంత అంతరార్థం ఉందన్నమాట గరుత్మంతుడు చెప్తున్న మాటలు. అతో మే భగవన్ బ్రూహి పాపినాం యా గతిర్భవేత్. ఆ పాపుల గతి ఏమిటో నాకు చెప్పవయ్యా అంటే ఇంక వివరిస్తున్నాడు భగవానుడు. వక్షేహం శృణు పక్షీంద్ర, చెప్తున్నాను విని, యమ మార్గం ఎలా ఉంటుందో. ఇది